హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు ఈ సంఘటన ఎంత దారుణం అంటే ఒకసారి చూడండి, కింద ఒకసారి ఫోటో చూడండి. మన ఎక్కడ జరిగిందంటే ఇది కాకినాడ డిస్టిక్ సామర్లకోటలో జరిగింది, ఆంధ్రాలో. ఎంత దారుణం అంటే అలాంటి రోడ్డుని ఉరిశిక్ష కాదు, నడిమిన కోసి పడేయాల. అట్లా చేయాలి నా కొడుకుని. అట్లా చేస్తే కానీ అలాంటి కొడుకులకు బుద్ధి రాదు. ఏం జరిగిందంటే అసలు ఒక ప్రియుడికి ఇంకొక పెళ్ళైన అమ్మాయికి, పెళ్ళైన ఆంటీకి, ఇద్దరికి రిలేషన్షిప్ నడుస్తుంది. సో నడుస్తుంది, బాగానే ఉంది. సో సడన్గా ఏం జరిగింది, వీరిద్దరు రిలేషన్షిప్లో ఉన్నారని చెప్పేసి ఎవరైతే ఈమె ఉన్నదో ఆమె భర్తకి తెలిసిందని చెప్పేసి వాడు ఏం చేసిండు, మరి అంతకు ఏం జరిగిందో వాళ్ళిద్దరి మధ్యలో ఏం లొల్లి జరిగింది నాకు తెలియదు. సో అది వెలుగులోకి రాలేదు. సో ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇంట్లో తెలిసిందని చెప్పేసి ఆమె వాడిని దూరం పెట్టడం జరిగింది. సంథింగ్ ఈజ్ రాంగ్ జరిగింది. వాడు ఏం చేశాడు, వాళ్ళ భర్త లేని టైంలో ఇంటి వెనక నుంచి వచ్చి సుత్తెతో ఆయన దీంతో కొట్టినది తల్లిని, ఇద్దరు చిన్న పాపని. ఎంత దారుణంగా చంపిందంటే అంత దారుణంగా చంపింది. ఇల్లు మొత్తం రక్తంతో నిండిపోయింది. ఇలాంటి కొడుకులని ఏం చేయాలో, చెత్త లంచా కొడుకులని నేను అవసరం గలీజ్ కూడా వాడాల్సి వస్తుంది. సో తప్పట్లేదు. ఇలాంటి కొడుకులని ఏం చేయాలో ఒకసారి కామెంట్ రూపంలో మీరు కూడా తెలియజేయండి. మీ అభిప్రాయం కూడా కింద రాయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి విషయాలు మీకు తెలియజేయడానికి 100% కృషి చేస్తూ ఉంటాను. మీకు ఏమైనా తెలుసుంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. దాని మీద కూడా నేను స్పందిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.